కాంగ్రెస్ పార్టీకి ఊర్లలోకి పోదాం. మనం జనరల్ గా ఒక 80% ఎస్సీ బిడ్డలు కాంగ్రెస్ పార్టీతో అటాచ్ అయి ఉన్నారు, ఇది మొమాటం లేకుండా. మా తాత కాంగ్రెస్, మా అయ్యా కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నేను వస్తా అంటారా నీ దగ్గర. అన్నం పెట్టింది చేయి గుర్తురా, ఇది అన్నం పెట్టింది చేయి గుర్తు. ఇందిరామ్మ ఇల్లు ఇచ్చింది నాకు ఇందిరా గాంధీ. ఈ కాన్సెప్ట్ కొద్ది అక్కడే ఫిక్స్ అయిపోతున్నారు. అంటే పార్టీకి అటాచ్మెంట్ ఉంటున్నారు తప్ప ఏం జరుగుతుంది సొసైటీలో అనేది తెలుసుకోలేకపోతున్నారు. అండి ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే మనమే అంటే 100-90% ఉన్న మనమే మన పార్టీ అని ఓన్ ఎందుకు చేసుకోవాలి? మిగతా వాళ్ళు 4% ఉన్నోళ్ళు వాళ్ళు రెడ్డి కావాలనుకుంటే రెడ్డి రాజ్యాన్ని తెచ్చుకోగలుగుతారు. ఏ పార్టీలో ఉండని వాళ్ళు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, టిఆర్ఎస్ లో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి. వాళ్ళు 4-5 పార్టీలు చేంజ్ అయినప్పుడు నువ్వు ఎందుకు అక్కడనే ఉంటున్నావు? అదే కదా మన బాధ కూడా అదే. నువ్వు ఇవాళ నీ రాజ్యం కోసం అంటే నువ్వు నీ విజ్ఞతకు వాళ్ళు విజ్ఞత చూపితే పర్వాలేదు, కానీ నీ విజ్ఞతకు వాళ్ళు విజ్ఞత చూపనప్పటికి కూడా వాళ్ళనే పట్టుకొని ఎలాడే అది మన తపన. అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడు గుడ్డ గూడుకు నోచుకొని ప్రజలు ఉన్నారంటే మన ఓటర్ అంటే మనం వేసే ఓటు మీద, మనం వాళ్ళకు చూపే విజ్ఞత మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమైతలేదా? మనం కనీసం నేటికి కూడు గుడ్డ గూడుకు నోచుకొని ప్రజలు ఉన్నారంటే మన ఓటుకు వాళ్ళు ఎంత చిత్తశుద్ధి చూపిస్తారో దీన్ని బట్టి అర్థమైతే. అభివృద్ధి అంటున్నారు కానీ రోడ్లు వేస్తున్నారు, ఫ్లైఓవర్లు వేస్తున్నారు కానీ బతుకు తెరువు ఏంది అనేది ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక మినిస్టర్ గాని అరే నా ఏరియాలో ఫలాని జిల్లా ఉంది, ఇప్పుడు జనగామ జిల్లా ఉంది, జనగామలో ఒక మంచి ఇండస్ట్రీ పార్క్ తీసుకొస్తే 10 మందికి ఉపయోగపడుతుంది నా బిడ్డలకు అని ఒక్క ఎమ్మెల్యేకు సోయి ఉంటలేదు ఇటువంటి విషయాలలో. మరి డెవలప్మెంట్ అయితే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అనుకుంటారా? బడా లీడర్లు కూడా ఎవరు డెవలప్మెంట్ చేస్తలేరు. ఎలక్షన్ల అప్పుడు మందు పంచాలి, పైసలు ఇవ్వాలి, కథం పట్టియాలి. ఇప్పుడు బీసీ ఉద్యమాలు, ఎస్సీ ఉద్యమాలు, ఇప్పుడు మన ఎవరైనా మందకృష్ణ మాదయ్య గాని, మన ఆర్ కృష్ణ గాని, ఇప్పుడు విశారదన్ మహారాజు పాదయాత్ర మొదలు పెట్టుకున్నాడు. ఇటువంటి సబ్జెక్ట్ ఉన్న నేతలందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళ వరకు వస్తుంది కానీ మీడియాకు ప్రియారిటీ రావట్లేదు. మీడియా వైజ్ గా మళ్ళీ మీడియా వైజ్ గా వచ్చేసరికి ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడే మీడియాలో చూసుడు అవుతుంది. అదే ఈ తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కువ పాడిన పాట ఏదన్నా ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో అంటే చాలా సందర్భాలలో చాలా పాటలు పాడినా, కాకపోతే ఎక్కువగా మనకు తెలంగాణ అసలు ఆ కాన్సెప్ట్ ఏంటంటే మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు, నీళ్లు నిధులు నియామకాల ఉద్యమం అంతిమంగా ఆత్మగౌరవం బతకాలనే సందర్భంలో వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ల కోసం మనకు తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, ఆంధ్ర వాళ్ళు చేస్తుండ్రి తమాషా, తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, ఆంధ్ర వాళ్ళు చేస్తుండ్రి తమాషా, మన చుట్టూ సిరులు ఉన్న మనకేది దక్కదన్న, అవకాశం ఎంత ఉన్న అభివృద్ధి జరగదన్న, మన చేతిలోని బువ్వ మన నోటికందదన్న, చేతికి మూతికి నడుమాగి తగిసిరన్న, చేతికి మూతికి నడుమాగి తగిసిరన్న, మోసపోతి మన్నారి గోసపడితి మన్నా, తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, ఆంధ్ర వాళ్ళు చేస్తుండ్రి తమాషా, శ్రీరామ సాగరము మన ఆశలు తీర్చలేదు, బారెడు ఆశలు చూపి మూరెడు బారకపాయే, ఎంత ఏచి మెత్తుకున్న ఎల్లపల్లిరాదాయే, ఇగో మానుడు తప్ప చంపల్లి రాకపాయే, తలపున పారుతుంది గోదారి,
మనసేను మనసెలుక ఎడారి మన తెలంగాణ రైతు బతుకు అమాసా ఆంధ్ర వాళ్ళు చేస్తుండ్రి తమాషా. ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. నిజంగా అంటే అప్పుడున్న పరిస్థితులు అట్లనే ఉంటాయి. పాలమూరు బిడ్డ అంటే అడ్డా కూలి మీద పాలమూరు బిడ్డ ఉండాలి, ముంబై రైళ్లలో పాలమూరు బిడ్డ ఉండాలి, బాంద్రాకు పోయినా కుర్లాకు పోయినా ఎరోలికి పోయినా మన బిడ్డలే ఉండాలి. అంతే. అప్పుడు ఎట్లున్నాయి ఇంకా పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పందిరి గుంజలు పాత గోడలు సిన్నబోయినాయి ఇండ్లు దుమ్మురేగినాయి. పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పందిరి గుంజలు పాత గోడలు సిన్నబోయినాయి ఇండ్లు దుమ్మురేగినాయి. చెట్టు మీద పిట్టాలెగురవు సేదవావిలో ఊటలూరవు చెట్టు మీద పిట్టాలెగురవు సేదవాయిలో ఊటలూరవు పచ్చ పచ్చనుళ్ళు పలుగురాళ్ళు దేలినాయి పని పాటలేక ప్రజలు వలస వెళ్ళినారో పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా. ఎక్సలెంట్ అన్న. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ కు జరిగింది. సరే, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి మాత్రం వాస్తవంగా జరిగింది. ఇక సరే, ఆ రాజకీయ నాయకులు అది పక్కన పెడితే నార్మల్ గా యాకన్న ఏం చదువుకున్నాడు? యాకన్న ఫ్యామిలీ ఏంది? అందరు పాటలు పాడుతూ ఉంటారు, ఎక్కడ పోయినా అది ఉంటది. మన సాధక బాధకాలు కూడా మాట్లాడుకోవాలి. యాకన్న అందరిలాగానే దాదాపుగా ఒక డిగ్రీ చేసిందన్న, బిఏ ఈపీపీ. ఆ తర్వాత పీజీ మన తెలుగు యూనివర్సిటీలో ఫస్ట్ ఫోక్ ఆర్ట్స్ లో ఎంపీఏ మాస్టర్ ఆఫ్ డబుల్ పీజీ. ఇప్పుడు మీతో పాటుగా జర్నలిజం, ఇది డబుల్ పీజీ. ఇక బాల్యం వచ్చేసి ఊర్లోనే, దాదాపుగా 7th వరకు ముత్తారంలోనే, 8th to ఇంటర్మీడియట్ వరకు స్టేషన్ గన్పూర్ రెసిడెన్షియల్. ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్. రెసిడెన్షియల్ ఉంటే ఆ బాధలు ఏందో తెలుస్తాయి. హాస్టల్ బతుకులు, ఆ దొడ్డు బియ్యం బువ్వ, ఆ నీళ్ళ లాంటి చారు, ఆ పురుగుల బువ్వ, ఇవన్నీ అన్ని అనుభవించడం. దాదాపుగా డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, పీజీ వచ్చేసి మన తెలుగు యూనివర్సిటీ. ఇప్పుడు రైతులను చూసినా గానీ, విద్యార్థులను చూసినా గానీ మన పాటలు గుర్తుకొస్తాయి అన్న. అంటే ఇప్పటికీ సోషల్ వెల్ఫేర్ లో ఇంకా పూటకు గతి లేకుండా ఇంట్లో ఇబ్బంది పడి ఇప్పటికీ హాస్టళ్లలో చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వస్తా ఉంటారు. పిల్లల్ని వదిలేసి పేరెంట్స్ బయటికి వస్తా ఉంటే గేట్ కాడ నుంచి ఆ పిల్లలు ఏడుస్తా ఉంటే ఆ మానసిక క్షోభ తల్లికి దారుణమైన పరిస్థితి ఉంటది. కానీ ఇంటికాడు ఉంటే పిల్లగాడు చెడిపోతాడు, 3 పూటల బువ్వ తింటాడు ఇక్కడ అని చెప్పేసి సోషల్ వెల్ఫేర్ ఇప్పటికీ చేస్తా ఉన్నారు. ఈ వీళ్ళ పైన ఏమన్నా పాటలు గుర్తుకొస్తాయన్న? అంటే ఇక అప్పుడు అంటే నాకొకటే బాగా చిన్నప్పటి నుండి 30 ఏళ్ల కింద రాసింది గోరెటెంకాని. ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా ఇంటి ముందు కొట్టావులా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలో నా గంప కింద కోడి పెట్టల రెట్ట ఉన్నది పెంట దిబ్బాలంచున వెలసీనా నా పేద వల్ల కంటి నిండా శోకమున్నదిరో ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా తిండి పుష్టి లేక పెదవులు ఎండి పగిలి తెల్లగున్నాయి నూనె లేక నెట్టికెలు నారపోసల తీరుగున్నాయి నంజురోగా వచ్చిన పిల్లలురా పేదవాడాలల్లా
నవ్వుకుంటా గోసాదిస్తారు 30 ఏళ్ళు నిండలేదు ముఖం మీద ముడతలున్నాయి 40 ఏళ్ళు దాటలేదు నొసలు మీద గీతలున్నాయి అదృష్ట రేఖాలంటారా బుద్ధిహీనుల్లారా వీళ్ళకొచ్చిన కలిగీతలురా ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా అంగారక గ్రహము మీద అడుగు పెడుతుందంట మనిషి చంద్రమండలము మీద విందు హోటలు గడుతుందంట తిండి పుష్టి బట్టకు గానక నా పేదవాళ్ళు కంట నీరు వెట్టుతున్నారో పల్లెమూల మెతుకులు ఉంటే ఎల్ఐసి వీళ్ళకు అవసరం ఉండదు జాతీయ బ్యాంకులల్లా ఖాతా ఏమీ వీళ్ళకుండదు ప్రాణం వెళ్ళిపోతా ఉంటేరో పసి పిల్లలకు పాతాత్ముల మర్మం చెప్పుతారో ఏమి మారేనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా 30 సంవత్సరాల క్రితం గోరెటెంకన్న రాసిన పాట ఎంత సంచలనం అనేది తెలుసు 30 సంవత్సరాల తర్వాత కూడా వెలివాడ బతుకులు ఎందుకు మారట్లేదు ఇప్పటికి అదే పరిస్థితి అదే ఎందుకు మారట్లేదు అనుకుంటారు ఎందుకు మారట్లేదు జర్నలిజం స్టూడెంట్ గా అంటే వాళ్లకు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు వాళ్లకు తాతలు తండ్రులు సంపాదించినటువంటి భూములు లేవు జాగలు లేవు వాళ్ళకున్నదల్లా ఎంతో కొంత ఇంతంత శాప మలుచుకునే అంత ఇంతంత ఇల్లు కూడా కాదు ఇల్లు కూడా కాదు ఇంటి జాగా రేకులో గుడిసో లేదంటే ఏమన్నా ఆనాడిచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఏమన్నా కూలిపోయిన ఉంటే ఇంత వన్ సైడ్ లేపి నా లెక్క ఇంత రేకులు వేసి నా ఊర్లో కూడా నాది కూడా అంటే ఇలాంటి పరిస్థితులలో ఇవాళ చాలా మంది ఈ అభివృద్ధి చెందుతారు అంటే ఇవాళ అనేక పథకాలు తెస్తుండ్రంటే ఎవరి కోసం అంటే ఇప్పుడు నీళ్లు రావాలి ఇప్పుడు ప్రాజెక్టులు పెద్ద పెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టింది నాకు భూమే లేకపాయ నా నీరు తెచ్చుకొని నేడేసే ఇంట్లో బారిద్దురా అంటే కాళేశ్వరం అంటే ఇక్కడ గుర్తుకొచ్చింది అన్న కాళేశ్వరం ప్రాజెక్టు మంతని నియోజకవర్గంలో ఉంటది మంతని నియోజకవర్గంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మంతని నియోజకవర్గంలో ఉన్న మండలాలకు నీళ్లు రావు కానీ 7 ఎలక్షన్లు బై ఎలక్షన్లు వస్తే సూర్యాపేటకే మొదటి ఫలితం అంటారు నారాయణఖేడ్కే మొదటి ఫలితం అంటారు తుంగతుర్తికే మొదటి ఫలితం అంటారు మరి ఆ ఫలితాలన్నీ వాళ్ళ జేబులకు బయట తప్ప పేద ప్రజలకు మాత్రం ఒరిగింది ఏం లేదని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ తాతల ముత్తాతలు సంపాదించినటువంటి సంపదలు గాని ఆస్తులు గాని ఏమీ లేవు వాళ్ళ రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితులలో నేటికి ఉన్నారు 180-90% ఉన్న నాట్ ఓన్లీ ఎస్సీలు బీసీలలో కూడా ఉంటారు అగ్రవర్ణాలలో పేదలలో కూడా ఉంటారు నా క్లాస్మేట్ సంతోష్ రెడ్డి అని వరంగల్ ఉంటాడు వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్ముకుంటారు చాలా మంది ఉన్నారు మనం అనడానికి చివరిగా ఏం పాట పాడబడుతున్నాం చివరిగా అంటే నేను ఈ మధ్యలోనే అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మొన్నటిదాకా వజ్రోత్సవాలని ఇంకా అమృత్ దివస్లని ఎన్నెన్నో జరుపుకున్నారు నిజంగా వాస్తవానికి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడే ఆయన ఒక్క 10 సంవత్సరాలు గనక పక్కాగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసి రిజర్వేషన్లు అందరికి అందేలా చూస్తే పర్ఫెక్ట్ గా ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే 10 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతదేశంలో నేటికి రిజర్వేషన్లు ఉన్నాయి నేటికి ఏనాడు పక్కాగా అమలు చేస్తే ఇంత కూడుకు గుడ్డకు గూడుకు నోచుకునేటువంటి పరిస్థితి ఉండేదా అని రాజ్యాంగాన్ని మార్చాలి ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలి మనుస్మృతిని అనేది తీసుకురావాలి అని పాలకులు అంటున్నప్పుడు నేను ఒక పాట రాసుకున్నా ఎన్నడు పూర్తిగా అమలు చేతిరిర భారత రాజ్యాంగం
ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం? ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం? ఏలే పాలకులను మనుగున కొలువైనది మనువాదం. 80 ఏళ్ల స్వాతంత్ర బలం ఏ వర్గానికో చేకూర్చబలం. 76 ఏళ్ల గణతంత్రం మన బహుజనులకు అయ్యను శాపం. తరతరాలుగా పాలకులై అడుగు అడుగున అణిచివేస్తిరి ఎన్నడు, ఇక ఎన్నడు, అరే ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరి భారత రాజ్యాంగం? ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం? ఏ పాలక ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం? ఏలే పాలకులను అనుగుణ కొలువైనది మనువాదం. ధనం మూలము ఈదం జగత్తని ప్రజలకు నూరి పోస్తిరి. ధనవంతులకే విద్య వికాసం అందేల మీరు చూస్తిరి. ఈ దేశ సంపదను కొంతమందికే గుత్తాధిపత్యమిస్తిరి. ప్రకృతి వనరులు ప్రజల సంపదను దోసుకొని తింటుంటిరి. 1000 ఎకరాల భూములన్నీ మీ తాతల జాగీరాయను. 100 ఏళ్లుగా మా శ్రమ శక్తే మీ సంపదగా మారెను. కూటికి నోచని ప్రయాణం చేసి కాటికి పంపిస్తుంటిరి. ఎన్నడు, ఇక ఎన్నడు, అరే ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరి భారత రాజ్యాంగం? ఏనాడు మీరు ఆలోచిస్తిరి సామాజిక న్యాయం? ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం? ఏలే పాలకులను అనుగుణ కొలువైనది మనువాదం. ఎక్సలెంట్ అన్న. ఎందుకంటే వాస్తవంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పర్ఫెక్ట్ గా అమలు చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఏ రాష్ట్రంలోనే. కానీ వాళ్ళ స్వప్రయోజనాలు చూస్తున్నారు కానీ పేద ప్రజల ప్రయోజనాలు ఎవరు చూడట్లేదు. భారత రాజ్యాంగాన్ని దాదాపుగా 105 నుంచి 110 సార్లు అనేక సవరణలు చేసిండ్రట. మరి వాళ్ళకు అనుగుణంగా చేసుకున్నారేమో కానీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాత్రం పేద ప్రజల కోసం 180-90% ఉన్న ప్రజల కోసం మాత్రం ఉన్నది ఉన్నట్టు అమలు చేసిన పరిస్థితులు అయితే లేవని అనిపిస్తుంది. ఎందుకంటే అదే కనుక జరిగి ఉంటే ఈ పేదరికం అనేది ఉండేది. మన రీసెంట్లీ 1,00,000 డప్పులు 1000 గొంతుకులకు ఒక పాట రాసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు అంటే బయట రివీల్ కాలేదు, బట్ మీరు ఓన్ గా రాసుకున్నారు. మన ప్రేక్షకుల కోసం, ప్రజా వాయిస్ ప్రేక్షకుల కోసం ఒక చరణమో పల్లవో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా రాసుకున్న. వాస్తవానికి రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెడదాం అనుకున్నా, కానీ అనివార్య కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల పెట్టలేదు. 1,00,000 డప్పుల ఆటకు 1000 గొంతుల పాటకు, 1,00,000 డప్పుల ఆటకు 1000 గొంతుల పాటకు, పదర పదర మహాజన పాట పాడుదాం బహుజన, పదర పదర మహాజన పాట పాడుదాం బహుజన, కదం దొక్కు మహాజన కాలి గజ్జల ఆటకు మహాజన. 1,00,000 డప్పుల ఆటకు 1000 గొంతుల పాటకు, 1,00,000 డప్పుల ఆటకు 1000 గొంతుల పాటకు, పదర పదర మహాజన పాట పాడుదాం బహుజన, కదం దొక్కు మహాజన కాలి గజ్జల ఆటకు బహుజన. ఇట్లా 2-3 చరణాలు రాసుకున్నా. ఓకే, ఎందుకు ఆపేసి ఆర్థిక పరిస్థితులు అందరికీ అట్లనే ఉంటాయి. ఎందుకో ఇక సమయాలలో రికార్డింగ్ చేద్దాం అనుకునే సమయానికి సగం రోజులు గడిచిపోయినాయి. మామూలుగా 4 రోజులు దానికోసం మీరు రాసుకున్న పాటలు కావచ్చు, మీరు పాడుతున్న పాటలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారం రావాలి అని గారె యాకన్నగా నమ్మకం ఉందన్న. ఈ రాజ్యాధికారం వస్తుందన్న నమ్మకం మీకు? ఖచ్చితంగా. ఎందుకంటే వెనకటికి కుండలలో వండుకునేది, అనేక రకాల పాత్రలు పోయినాయి, మళ్ళీ కుండల కాడికి వచ్చింది. అంటే ఉయ్యాల తిరిగి ఏడికి రావాలో ఆడికి వస్తుంది. కాలచక్రం కూడా చూడండి, మన గడియారం తిరిగి మళ్ళీ ఏడికి రావాలో ఆడికి వస్తూనే ఉంటది, ఏ సమయానికి ఏడికి రావాలో. ఒకనాడు ఆనాడు భారతదేశం అనే దాన్నే జంబూ దీపం, జాంబవ దీపం అనేది ఆనాడు మా తాత ముత్తాతలు వెళ్ళినటువంటి దేశం ఈ భారతదేశం. ఆ తర్వాత కాలక్రమేణా అశోక చక్రవర్తిని మొదలు పెట్టుకుంటే మొన్నటి దాకా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దాకా బహుజనులు వెళ్ళిన రాజ్యాలే ఈ బహుజనులు వెళ్ళిన దేశాలే. మళ్ళీ తిరిగి ఆ బహుజనులు వెళ్ళే కాడికి వస్తుందనే పక్కా నమ్మకం మాత్రం నాకు. అంటే ఈ రాజకీయ కుట్రలు బహుజనులంతా ఇబ్బందులు పడతా ఉన్నారు. రాజకీయ కుట్రలు, అగ్రవర్ణాల కుట్రలు బహుజనులు ఇబ్బందులు పడడమే కాదు, కేసుల పాలై జైళ్ల పాలవుతా ఉన్నారు.
అంటే వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉంటది, వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి, వాళ్ళ చేతిలో ఆస్తులు ఉంటాయి, వాళ్ళ చేతిలో తెలంగాణ సంపద ఉంటది. ఈ సంపదను వీటిని అన్నిటినీ నెట్టుకొని బహుజన రాజ్యాధికారం దిశగా చాలా మంది ప్రయత్నాలు, ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అటు విశారదన్ మహారాజు, ఇటు మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ వ్యవస్థలన్నీ ఒకటైతే 100% వస్తుంది, కానీ వీళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో అందరికి తెలుసు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అనేక వ్యవస్థలు, అనేక సంఘాలు, అనేక పార్టీలు గెలిచినటువంటి సందర్భం మనం చూసినాం. ఆలె నరేంద్ర అన్న తెలంగాణ సాధన సమితి, టైగర్ ఆలె నరేంద్ర, తల్లి తెలంగాణ విజయశాంతి, ఇట్లా అనేక సంస్థలు, నవ తెలంగాణ దేవేందర్ గౌడ్ సార్, ఇట్లా అనేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అనేక పార్టీలు వెలిసిన సందర్భాలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు జేఏసీగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం బీసీలలో ఎన్ని సంఘాలు రాని, ఎస్సీలలో ఎన్ని సంఘాలు రాని, ఎస్టీలలో ఎన్ని సంఘాలు రాని, అవసరమైనప్పుడు ఒక గోల్ను, లక్ష్యాన్ని ఛేదించాలి, లక్ష్యాన్ని సాధించాలి అనుకునే సందర్భంలో అందరూ ఒకతాటిపైకి వచ్చి బహుజన రాజ్యాన్ని సాధిస్తారనే ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం మాత్రం నాకుంది. ఇది ఓవరాల్ గా గారే యాకన్న, నా దోస్తు, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి. మరొక నెక్స్ట్ వీక్ మరొక సింగర్ ని మీకు పరిచయం చేయబోతున్నాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రజా వాయిస్ మొదటి అడుగు మీరే. సింగర్ గా, ఒక నా సహచరుడిగా ఎట్లా అనిపిస్తుంది అన్న? ఖచ్చితంగా అన్న, అంటే మీరు ఒక సమాజానికి ఒక కనువిప్పు కలిగించాలి, సమాజాన్ని చైతన్యపరచాలని ఒక మంచి గొప్ప సంకల్పంతో మరి ప్రజా వాయిస్ ను ఛానల్ ని ఏర్పాటు చేసి మీరు అడుగులు, ఈ అడుగులు ఏవైతున్నాయో అవి 100 అడుగులు గమ్యాన్ని చేరేదాకా ఉండాలని, ఈ అడుగులలో నేను కూడా మొదటి అడుగు వేసి భాగస్వామ్యమైనందుకు నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. కడదాకా మీతో కొనసాగుతానని, ముఖ్యంగా ప్రజా వాయిస్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణ ఉద్యమ కళాకారుడు, తెలంగాణ ఉద్యమ గాయకుడు, తెలంగాణ ఉద్యమ సింగర్ మా గారే యాకన్నతో చూస్తూనే ఉన్నాడు ప్రజా వాయిస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.